అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూడా రైతులను ఉద్దేశించి రైతులకు ఎప్పుడు కూడా గతంలో 14-19లో కూడా రైతులకి రుణమాఫీ చేసింది చంద్రబాబు నాయుడు గారే. రైతుల కోసం ఆయన ప్రత్యేకంగా అది మన చంద్రబాబు నాయుడు గారే. కానీ ఈ రోజుకి కూడా ఇలా ప్రతి రైతుకు అందాలని రుణమాఫీ కాకుండా ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడేలాగా చేసేది మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుని మనం రైతులు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రోజు కూటమి ప్రభుత్వం, మీరు అందరూ కూడా మీ గ్రామస్తులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈవేళ ఈ రోడ్డు కానీ బ్రహ్మాండమైన రోడ్లన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి తప్పనిసరిగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం మరి బ్రహ్మాండంగా మీ రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా అంటే ఫస్ట్ స్టాప్ ఎప్పుడు కూడా ఐనాపురం అంటే కొత్తలంక ఐనాపురం అన్నది మనం గోదావరి పక్కన ఉన్నారు. పైన ఉన్న నీరంతా మనకి చివరిగా వర్షాలు కురిసినప్పుడు అది చివరిగా మన దగ్గర నుంచి దిగాలి కాబట్టి మరి ఫ్లడ్ తనిపెట్టినప్పుడు స్టోరేజ్ ఉండిపోవడం వల్ల పంట పాడైపోతున్న ఉద్దేశంతో మీరు అందరూ ఒకే క్రాప్కి రావటం, బ్రహ్మాండంగా పండించుకోవటం. మరి మన పెద్దలు చెప్పినట్టుగా మీరు కూడా క్రాప్ కూడా ఇది అపరాలు కూడా పండించుకోవాలి. మీరు ఒకే క్రాప్ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎర్లీగా కోసారు కాబట్టి మీరు పెసర మెను ఇదివరకు బ్రహ్మాండంగా పండించేవారు. ఏదైతే సూట్ అవుతుందో మన ప్రభుకి మరి అటువంటి అపరాలు